హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేఆర్ అండ్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక కొత్త గ్యాడ్జెట్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. ఇది అందరికీ తెలిసిందే, మ్యాక్సిమం యూట్యూబర్స్కి నాకు తెలిసి. బట్ ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను రీసెంట్గానే ఛానల్ స్టార్ట్ చేసింది. సో అందుకే మన సబ్స్క్రైబర్స్కి కానీ లేకపోతే మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి కూడా మంచి ఒక ఆడియో క్వాలిటీ ఇద్దామని చెప్పేసి ఈ మైక్ని అయితే నేను బై చేయడం జరిగింది ఫ్రెండ్స్. బోయా M1 మైక్ ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. 880 రూపీస్ అయింది. ఇది మొత్తం 880 రూపాయలు అయింది నాకు. ఇది బాక్స్ అయితే ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. ఒక మంచి బబుల్స్ కవర్ ఒకటి ఇచ్చారు. అట్ ద సేమ్ టైం బాక్స్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. బోయా M1 మైక్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. దాని గురించి కొన్ని రాశారు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక 40 లైన్స్ రాశారు. వాటి రిస్ట్రిక్షన్స్ కొన్ని, అది పర్చేజ్ ఎంత ప్రైస్ అలాంటివి రాశారు. సో ఇవన్నీ చదవాలంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మనకి సెట్ అవుతుంది. కాబట్టి మైక్ అసలు లోపల బాక్స్లో ఏముందో చూద్దామని నాకు ఎగ్జైటింగ్గా ఉంది కాబట్టి లోపల ఏముందో చూద్దాం ఫ్రెండ్స్. గట్టిగా ప్యాక్ చేశారు ఫ్రెండ్స్ ఇది. సో ఇంక దీన్ని చింపేస్తాను. అలాగే మనం కొనుక్కున్నాం కాబట్టి చింపేయచ్చులే, కాకపోతే సో అందుకే చింపేశాను. లోపల మొత్తం మాన్యువల్ బుక్ ఫ్రెండ్స్. ఇది మాన్యువల్ బుక్లో మనం అదే వాటి గురించి మొత్తం ఎలా వాడాలి, ఎలా దాని బ్యాటరీ ఎలా వేయాలి, లేకపోతే ఇలాంటివి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏంటి, రూల్స్ ఏంటి, కొన్ని ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు, దాని గురించి మైక్తో ఎలా వాడాలి, ఇలాంటివన్నీ రాసి ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చదవాలనుకుంటే చదవచ్చు. జస్ట్ ఒక 5 అవర్స్ పడుతుంది నాకు తెలిసి మీకు. ఇది వారంటీ కార్డ్ ఫ్రెండ్స్. ఇది 2 years వారంటీ అంట. నాకు తెలిసి ఇది మంచి 2 years వారంటీ అంటే ఈ లోపు ఏదైనా చెడిపోతే మనం ఈజీగా వాళ్ళకి రిటర్న్ చేసేయచ్చు. కాకపోతే బ్యాక్ సైడ్ కొన్ని నోట్ పాయింట్స్ కూడా రాశారు, అవి కూడా చదవండి. అంటే ఏ డ్యామేజ్కి మాత్రమే వాళ్ళు రిటర్న్ ఇవ్వాలి అలాంటివి రాశారు ఫ్రెండ్స్. ఇది జస్ట్ స్మెల్ రాడ్ అనుకుంటా, మనకు అవసరం లేదు. ఇంకోటి ఏదో ఇచ్చారు, ఇది మనకు అవసరం లేదనుకుంటా నాకు తెలిసి. దీన్ని కూడా వదిలేద్దాం. పోతే ఇంకా లోపల వచ్చేసి వైర్ ఇచ్చారు ఫ్రెండ్స్. మామూలుగా మైక్తో ఉండే వైర్ ఒకటి ఇచ్చేసారు. ఈ కవర్ అయితే బాగుంది ఫ్రెండ్స్. రబ్బర్ ఫినిషింగ్తో వచ్చింది. ఇది నీట్గా ఉంది. మనం అక్కడికన్నా వెళ్ళేటప్పుడు నీట్గా జేబులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఈ వైర్ చూడండి ఫ్రెండ్స్, దగ్గర ఒక 20 feet దాకా ఉంటుంది నాకు తెలిసి. ఒక 20 అడుగులు వస్తుంది ఇది వైరు. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు, అవుట్డోర్లో షూటింగ్ పెట్టుకున్నప్పుడు, లేకపోతే వ్లాగ్స్ చేసుకునేటప్పుడు, లేకపోతే ట్రావెలింగ్లో ఉన్నప్పుడు నీట్గా మనం వాడుకోవచ్చు. ఇది కెమెరాకి ఒక 10 feet 20 feet డిస్టెన్స్లో ఉన్న మనం ఈ మైక్ యూజ్ చేసుకోవచ్చు. లోపల ఇంకా ఒక వెల్ షీట్ ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్. వెల్ షీట్ ఒకటను ఇంకోటి ఏంటో సరే, ఇది వచ్చేసి హుక్ ఫ్రెండ్స్. ఇది మామూలుగా మన కాలర్కి పెట్టుకొని మైక్ని అటాచ్ చేసి కాలర్కి పెట్టుకొని మనం దాన్ని ఇంక డైరెక్ట్గా మనం మాట్లాడేది ఇది బోయా మైక్ రికార్డ్ చేసుకొని మంచి ఆడియో క్వాలిటీ ఇస్తుందని అనుకుంటున్నాను మరి. సో ఈ హుక్ కూడా మనకి ఎప్పుడన్నా నీట్గా కాలర్కి పెట్టుకొని మాట్లాడుకుని బాగా పనికి వస్తుంది, చేతితో పట్టుకునే పని లేకుండా. బాగుంది హుక్ అయితే. ఇంకోటి వచ్చేసి ఇది వెల్ షీట్ ఫ్రెండ్స్. అదే మైక్కి పెట్టుకుంటారు కదా, మైక్కి వెల్ షీట్ అటాచ్డ్ చేసేసి నీట్గా మన వాయిస్ రికార్డ్ చేసుకుంటే నాయిస్ అది రికార్డ్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నాయిస్ రికార్డ్ అవ్వకుండా ఉంటే మనకి చాలా బాగుంటుంది, అందుకే అది ఇచ్చారు నాకు తెలిసి. ఇది వచ్చేసి యాంపిల్ ప్లేయర్లకి, డీజే బాక్సులకి పెట్టుకునేది ఫ్రెండ్స్. అంటే మనం మైక్లో మాట్లాడేది అవతల వాళ్ళు వినడానికి. సో అది మనకు అవసరం లేదు, అయినా వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం ఉంచుకుందాం దాన్ని. సో ఇంకోటి వచ్చేసి బ్యాటరీ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ బ్యాటరీ చాలా చిన్నదిగా ఉంది బ్యాటరీ, బట్ దీనికి పెద్ద కవర్ వేశారు. బ్యాటరీ అంత వెయిట్ కూడా ఏం లేదు. ఇది మనం వాచెస్లో వేసే బ్యాటరీ అనుకుంటా నాకు తెలిసి. జస్ట్ ఒక 2-3 grams ఉంది అంతే. సో ఈ బ్యాటరీ వచ్చేసి బ్యాటరీ ఎక్కడ సెట్ చేయాలనేది ఇంకా అర్థం కాలేదు. ఇక్కడ మధ్యలో ఒక చిన్న, అంటే ఇక్కడ మనకి స్క్రూ లాగా ఉంది, తిప్పితే బయటకు వచ్చేసింది. సో అక్కడ వేయాలనుకుంటా నాకు తెలిసి. సో ఇక్కడ బాగా మనం గమనిస్తే దీనిపైన ప్లస్ సింబల్ ఉంటుంది, పైన ప్లస్ సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్లస్ పైన వేసి మైనస్ కింద వేస్తే ఈజీగా మనం
బ్యాటరీ కరెక్ట్గా వేసినట్టు లెక్క నాకు తెలిసి. ఓకే, సెట్ చేసేద్దాం ఇప్పుడు. వేసి దాన్ని కొంచెం నీట్గా సెట్ అయిందా లేదా చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా తిప్పేస్తే నీట్గా సెట్ అయిపోద్ది మీరు కరెక్ట్గా పెట్టేసి. సో ఇంకా మన రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మనం దీంతో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆడియో క్వాలిటీ మొత్తం కూడా నేను ఈ బోయా మైక్తోనే రికార్డ్ చేశాను ఫ్రెండ్స్. సో మీకు ఇది నా మిగతా వీడియోస్కి మీకు దీనికి తేడా తెలిసిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఎట్ ద సేమ్ టైము ఇప్పుడు మీరు వింటున్న ఆడియో మొత్తం కూడా ఇప్పుడు ఈ వీడియోలో నేను రికార్డ్ చేసిందే ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న నోట్ పాయింట్ ఫ్రెండ్స్, మనకి సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా కొంచెం ఇంకా పెరగట్లేదు ఫ్రెండ్స్. కొంచెం వీడియోస్ మంచిగా చేయడానికి కొంచెం పుషప్ ఇవ్వండి. తప్పకుండా మీకు ఇంకా మంచి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. కీప్ రాకింగ్.